కనకమ్మ గారు, టిఫిన్లు కాఫీలు అయినాయండి? అయ్యాయి. ఎక్కడా మీ రూప కనిపించట్లేదే? అది ఇంటికి సెలవు పెట్టి 3 రోజులైంది. స్నానం చేస్తుంది. ఇంటికి సెలవు పెట్టడంలోనే ఉందా? విశేషం ఏమీ లేదన్నమాట. ఏమీ లేదు. ఎవరైనా లేడీ డాక్టర్ చూపించకూడదా? అన్ని చూపించాం, అంతా బాగుంది. అంటే రూప సైడ్ ఏమీ ప్రాబ్లం లేదన్నమాట. ఎందుకైనా మంచిది మీ అల్లుడిని ఒకసారి చెక్ చేయించకూడదు? నీ దగ్గరికి పంపిస్తా, చెక్ చేసి పంపించు. రూపా, ఏరా ఇదేనా రావడం? ఇప్పుడే రావడం. ఏమిటండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. బాగున్నారా? సిటీలో కాస్త పనుండి వచ్చాను. అమ్మాయిని మిమ్మల్ని చూసినట్లుంటది కదా అని సాయంకాలం ఊరికి వెళ్ళిపోవాలి. అప్పుడేనా? 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అబ్బే లేదండి, అర్జెంట్ పనులున్నాయి, సాయంత్రం వెళ్ళిపోవాలి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, రూప ఎక్కడా? ఆ గదిలో ఉంది. ఏదైనా విశేషం ఉందా? ఏముంది, ఎడమొఖం పెడమొఖం. అంటే పెట్ట పుంజుని దగ్గరికి రానిస్తే కదా. 4 తగిలించాల్సింది, అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందా? పోనీ లేరా, 4 రోజులు పోతే అదే సర్దుకుపోతుంది. ఏం సర్దుకుపోవటం ఏమో, అల్లుడు గారు 60 వచ్చిన తర్వాత సర్దుకునే లాభం. ఉండు, దాని సంగతి చూస్తాను. ఒరేయ్ రూపా, రూపా, ఏంటమ్మా ఇది? పెళ్ళైతే నీ రోగం కుదురుతుంది అనుకున్నాను, ఇంకా నీ కోతి వేషాలు మానలేదా? ఏ సమాధానం చెప్పవే? ఏం తెలియనట్టు నటించకు, నరికి పారేస్తాను. ఏ మాట్లాడవే? నువ్వు నరికేది? ఎవరిని నువ్వు నరికేది? రూపని ముట్టుకున్నావంటే నీ తల నేను నరికేస్తాను. రూపని మగజాతి నేను రక్షిస్తాను. ఆ భర్త గాడిని కూడా దగ్గరికి రానివ్వను. అయ్యో అయ్యో, పిల్లకేదో గాలి సోకినట్టుందిరా. అలాగ చూస్తుంటే ఎవరమ్మా నువ్వు? నన్నే మర్చిపోయావా? నేను సరిపోయిన నీ ఆఖరి చెల్లెలు గులాబిని. నీ మీదున్న కక్షతో ఆ నరసింహ నా పైన పగ సాధించాడు. ఆ గులాబిని గుర్తొచ్చానా? నువ్వా అమ్మా? మరి రూప మీదకి ఎందుకు వచ్చావమ్మా? రూపని మగ పురుగుల నుండి రక్షించడానికి ఏ మగాడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇలా చేస్తే నా బియ్యంకుల ముందు నా పరుగు పోతాం. నా మీద దయ ఉంచి వెళ్ళిపోమ్మా. వెళ్తా, వెళ్ళిపోతా. అన్నగా నీ మీద నా అభిమానంతో వెళ్ళిపోతా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎవరైనా సరే రూపకిష్టం లేని పని బలవంతంగా చేయించకూడదు. ఒకవేళ ఏ విషయంలోనైనా తొందరపడ్డారో గుర్తుంచుకో. వెళ్ళిపోతా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎవరైనా భూత విజయుడి దగ్గర తీసుకెళ్దామా? ఇప్పుడే వద్దు, కాసేపు రెస్ట్ తీసుకొని దానంతా అదే సర్దుకుంటది. అలాగే. వెళ్దాం, పదమ్మా. ఈయనకి ఆయనకి తేడా లేదు. ఆయనే ఈయన, ఈయనే మీ ఆయన. ఇదేంటి మాలేసుకున్నారు? కన్యమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. వేసుకోమని స్వామి చెప్పాడు, వేసుకున్నాను. ఆహా, సన్యాసానికైనా వ్రతానికైనా భార్య అనుమతి కావాలి తెలుసా? తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. పంబా నదియే శరణం అయ్యప్ప, 10 నెట్టంబడియే శరణం అయ్యప్ప. కళ్ళు ముళ్ళు కాలికి మెత్తాయి. ఇరుముడి కట్టు శబరిమలైకి, పళ్ళి కట్టు శబరిమలైకి. మకర జ్యోతి, నెయ్యాభిషేకం, పడి పూజ, మండల దీక్ష, కంఠహారం, నుదుట చందనం. పందల రాజకుమారినే శరణం అయ్యప్ప, ఆర్యుంగావ అయ్యవనే శరణం అయ్యప్ప. வீராதி வீரா ஐயப்பா, சூராதி சூரா ஐயப்பா. தெரியாமலும் செஞ்ச குற்றங்கள் எல்லாம் பொறுத்து காத்து ரட்சிக்க வேண்டும் சுவாமியே சரணம் ஐயப்பா. ஐயப்ப சரணம், சுவாமி சரணம், ஐயப்ப சரணம், சுவாமியே சரணம் ஐயப்பா, சுவாமியே சரணம் ஐயப்பா. ప్యూర్ బంగారం, చాలా బాగుంది. కూర్చోండి. ఏం సార్, నిన్న నుంచి కనిపించడం లేదు, ఎక్కడ దాక్కున్నారు? నేనెందుకు దాక్కుంటాను? ఎందుకా? వడ్డీ కట్టలేక 2 రోజుల నుంచి ఎక్కడో దాక్కున్నారు. టైంకు వడ్డీ కట్టకపోతే దాసు గారికి పిచ్చి కోపం వస్తుంది. దాసు గారి కోపం వస్తే తెలుసుగా, ఆయన మాట్లాడు, ఆయన కత్తి మాట్లాడుద్ది. అదేమీ లేదు, నిన్న మొన్న చాలా వర్క్ ఉంటేను ముందుగా వెళ్ళిపోయాను.
ఈ మధ్య బిజినెస్ చాలా డల్ గా ఉందండి. ఏం చేయాలో తెలియడం లేదు. మీ వడ్డీ ఇస్తానులే, ఎక్కడికి పోదు. చాలా కష్టంగా ఉందండి. మీరే ఏదైనా సలహా ఇవ్వకూడదు? అయితే ఓ పని చేద్దామా? ఏంటి? నీ తలకాయ నరికి బాక్స్ లో పెట్టి వడ్డీ కింద దాసు గారికి పంపిద్దాం. అవన్నీ ఎందుకులేండి. మీ దాస్ గారి వడ్డీ చాలా ఎక్కువ అండి. నేను ఇంత అవుతుంది అనుకోలేదు. ఏ తీసుకునేప్పుడు తెలీదా వడ్డీ ఎక్కువని? అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మాట మార్చడానికి ప్రయత్నించొద్దు. వడ్డీ డబ్బులు కట్టాయి, లేకపోతే ఆ ఒంటి మీద నగలున్నాయే ఇచ్చాయి. ఇవి ఇచ్చేస్తే నా ప్రెస్టీజ్ పోతుందండి. వడ్డీకి తీసుకున్నోడికి పిస్టేజ్ అంట, పిస్టేజ్. ఈ ముందు ఇది ఈ వారం వడ్డీది, ఇది ఇది వచ్చే వారం వడ్డీది. పదండి. వస్తా మళ్ళా. మనకు వచ్చిందంతా వడ్డీ కట్టడానికే సరిపోతుందండి. ఇక మీదట నేను డూప్లికేట్ నగలైనా వేసుకోవాలి, లేదంటే నా పరువు పోతుంది. మై ప్రెస్టీజ్ విల్ గో అవే. ఆ దాస్ గాడు మనిషి వచ్చేసి నన్ను కత్తితో బెదిరించి నా నగలన్నీ తీసుకుపోయాడు. చూడు, డూప్లికేట్ బంగారం వేసుకువచ్చాను. ఆ పిచ్చిదేమో నన్ను దగ్గరికి రానివ్వదు, ఆ ముసలిదేమో కయాపే అని అరుస్తుంది. నాకు ఈ జన్మలోనే శోభనం జరగదు. ఆ దాస్ గాడు నన్ను ఏ చౌరాస్తాలో లేపేస్తే అక్కడే సమాధి కట్టించి ఒక పూలదండ వేసి పెద్ద దీపం పెట్టతా. ఏంటతా ఏం మాట్లాడువు? అత్త ఎక్కడికతా? రేయ్, నేను నీ బాధను అర్థం చేసుకున్నాను, అందుకే ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? నీకన్నీ తొందరేరా, బాగా విను. పాలల్లో మత్తుమందు కలిపి రూపకి తాగించాను. ఈ రోజు నీకు ఏ సమస్య ఉండదు. నువ్వు వేసే బాణం గురి చూసి తగలాలి. ఆ ముసల్దానికి కూడా మత్తుమంది ఇచ్చావా? ఆ ముసల్దాని జోలి నీకెందుకురా? అది కాదత్త, దాని మనవరాల దగ్గరికి వెళ్తే అల్లుడు గారు అని అరుస్తుంది. ఆ ముసల్ది ఖతర్నాక్ పూలందేవి అమ్మ. దానికి మత్తుమందు కాదు, ఫుల్ బాటిల్ రమ్ తాగించినా కిక్కెక్కదు. ముసల్ది యమా యాక్టివ్. లేదు బామ్మ, చూసావా ఎంత హుషారుగా ఉందో? తొందరగా భోజనం చేసి దాని కంట పడకుండా వెళ్ళు.